20 గ్రామీణ ప్రాంతాలు దీంతో కలుస్తూ ఉన్నాయి. ఇవి దీంతో కలవగానే అక్కడ ఉన్న రైతులకు రైతు బంధు బంద్ అయ్యాయి. సరే మీరు రైతు బంధు ఎట్లా ఇవ్వట్లేదు వేరే మాట, కానీ ఇచ్చినప్పుడైనా వాళ్ళకి రావాలి కదా, లేకుంటే రైతు బంధు బంద్ అయిందని చెప్పండి. అందుకే మీ కలుపుతున్న రైతుల భూమి కూడా రైతులకు నష్టం జరుగుతుంది. అక్కడ రోడ్లు లేవు, సౌకర్యాలు లేవు. ఎప్పుడైతే ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఫండ్స్ లేవు, దానికోసం మీకు ఫండ్స్ ఎక్కడ రావాలి? మీరు ఇప్పుడు పన్ను గ్రామ పంచాయతీలో నుంచి మున్సిపాలిటీలో కొన్ని పెరిగినాయి, ఇప్పుడు జిహెచ్ఎంసీలో తీసుకువచ్చి ఈ కొత్త ప్రాంతాల పన్ను కూడా పెరుగుతుంది. పన్ను పెరిగినప్పుడు ఎట్లా పెరుగుతుంది? గతంలో జిహెచ్ఎంసీ అప్పుడు ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీ చేసినప్పుడు బంజారా హిల్స్లో ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ కన్నా మల్కాజ్గిరిలో స్ట్రక్చర్ పెరిగింది. బంజారా హిల్స్ వాళ్ళు తక్కువ ట్యాక్స్ కడుతుండే, కొత్త ప్రాంతం మర్జ్ అయిన దాంట్లో ఎక్కువ కడుతుండే. ఇప్పుడు కూడా ప్రజలకు ఇవి జరుగుతాయి. అదేవిధంగా ఇది పన్ను ఏదైతే దాంతోపాటు ఎంతమంది పన్ను కడుతున్నారు? గ్రామీణ ప్రాంతాలు చాలామంది కలిసిన దీంట్లో చాలా బీద వాళ్ళు ఉన్నారు. దాంట్లో మొన్నడో గ్రామ పంచాయతీకి సరిగ్గా వాళ్ళు పన్ను కట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఎట్లా కడతారు వాళ్ళు? వాళ్ళ ఇళ్ళు ఏమైతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అదేదో పెద్ద నగరం కింద మార్చి దాదాపు తెలంగాణలో సగము జనాభా దీంట్లో తీసుకువచ్చి 2 కోట్ల జనాభాను తీసుకువచ్చి మీరు ఈ యొక్క ప్రజల సౌకర్యాలు ఇవ్వకుండా వారి మీద భారం పెడుతున్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పని చేసింది. అది మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇటు నుంచి అటు చేసిండు. చిన్న చిన్న 20,000 30,000 పాపులేషన్ కూడా కార్పొరేషన్ చేసి పడేసారు. అది ఎందుకు చేసినో ఎట్లా చేసినో దేనికోసం తెలియదు. ఈ ప్రభుత్వం అంతా కూడా ఏదైతే బీదవాళ్లకు చేసినటువంటి ఈ నష్టం అవుతుందో ఈ ప్రాంతంలో ఇది అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా సామాన్యంగా ఏదైనా గ్రామ పంచాయతీ ఇంకో గ్రామ పంచాయతీ నుంచి మర్జీ చేసినప్పుడు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది, వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆ పబ్లిక్ ఒపీనియన్ లేకుండా ఎవరితో చర్చించడం కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా కౌన్సిల్లో మీరు చేశారు వేరే మాట, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడారా? దానికి ఏదైనా మీరు అభిప్రాయ సేకరణ చేశారా? ఈరోజు మీరు హిల్ట్ పేరు మీద 9,000 చిల్లర లక్ష ఎకరాలని మీరు తీసుకువచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్గా మార్చారు. ఇప్పుడు ఇది కూడా రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. ఇప్పుడు పన్ను ట్యాక్స్ పర్మిషన్ ట్యాక్స్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. బిల్డింగ్ పర్మిషన్లు, బిల్డింగ్తో పాటు మీకు రోడ్ వైడనింగ్లో చాలా ఇళ్ళు పోతాయి. సివరేజ్ లేదు, వాటర్ లైన్ లేదు. ఎప్పుడు వేస్తారు? వేసిన తర్వాత మీరు చేస్తే ఒప్పుకుంటాం. మీరు మొన్ననే గ్రామీణ ప్రాంతాలు తీసుకుని మున్సిపాలిటీ చేశారు, ఇవాళ దాన్ని మన మున్సిపల్ కార్పొరేషన్ కలిపారు జిహెచ్ఎంసీలో. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. ప్రభుత్వము దీని వెనక ఉన్నట్టు మ్యాలఫైడ్, ఐ డెఫినెట్లీ ఫీల్ దిస్ మ్యాలఫైడ్ ఇంటెన్షన్. దీని వెనక దురుద్దేశం ఉన్నది, సదుద్దేశం లేదు అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్స్, అదేవిధంగా మా ఈ సంబంధించినటువంటి జిల్లా నాయకులు కూడా మేము మా ఎమ్మెల్సీస్ని డాక్టర్ లక్ష్మణ్ గారితో కూడా కూర్చోవడం జరిగింది. బీజేపీ అపోజెస్ ది మర్జర్ ఆఫ్ ది ఆల్ 7 మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 20 మున్సిపాలిటీస్ ఇంటూ జిహెచ్ఎంసీ ఏరియా. ఇంకోటి ఏంటంటే దీన్ని ఏ విధంగా స్వరూపాన్ని ఏం పెడతారు? ఈ స్వరూపాన్ని మీరు ఎట్లా మారుస్తారు? 3 భాగాలు చేస్తారా? గతంలో ఢిల్లీ చేసినట్టు. ఢిల్లీ 3 భాగాలు చేసింది, వాళ్ళు ఫెయిల్ అయింది, మాట్లాడలేదు. అదేవిధంగా బెంగళూరు సంబంధించినటువంటిగా ఏదైతే చేశారో అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకువచ్చి 3 భాగాలు చేస్తే ఇది ఒక మజ్లీస్ సంబంధించినటువంటి ప్రెజర్ మీద ఒక భాగం వాళ్ళకు దారహస్తం చేసేటట్టుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ప్రెజర్ మీదనే మీరు చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. మజ్లీస్ పార్టీకు మీరు చేసేటటువంటిది ఏంటంటే ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టి మేయర్ వాళ్ళు ఉండేటట్టు